ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో పచ్చమూకల ఆటవిక చర్యలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. మహిళలపై నేరాలు ఎక్కువవుతున్నాయి. ఓ వ్యక్తి అంత్యక్రియల విషయంలో కూడా జోక్యం చేసుకుని బాధితుల్ని వేధించారు. ఒకదాని తర్వాత మరో ఘటనతో కుప్పం నియోజకవర్గంలో ప్రతిరోజు వార్తల్లోకి ఎక్కుతోంది ఆ నియోజకవర్గం. తాజా ఘటన ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆదర్శంగా ఉండాలి. కానీ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో మాత్రం టీడీపీ గ్యాంగులు తమకే ఎదురు లేదన్నట్లుగా అరాచకాలు సృష్టిస్తున్నారు. మహిళలపై నేరాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. చంద్రబాబే తమకు ఆదర్శమంటూ పచ్చమూకలు ఆటవికంగా తయారవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం భర్త చేసిన అప్పు కోసం భార్యను చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణాన్ని మరిచిపోకముందే మరో దారుణం వెలుగు చూసింది. కుప్పం మండలం మర్వాడ గ్రామానికి చెందిన శివశంకర్ డెంగీ వ్యాధితో బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని భౌతిక కాయాన్ని గ్రామంలోకి తీసుకువస్తున్న విషయం తెలుసుకున్న పచ్చమూకలు శ్మశానంలో అతనికి అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. వారి సొంత పొలంలోనే ఖననం చేసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శివశంకర్ కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి టీడీపీ మూకల్ని అక్కడి నుంచి తరిమేశారు. పోలీసుల రక్షణ మధ్య శివశంకర్ అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. కొద్ది రోజుల క్రితం కుప్పం నియోజకవర్గంలో ఓ టీడీపీ కార్యకర్త మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సీఎం చంద్రబాబు సొంత ఇలాకాలోనే సభ్య సమాజం తలదించుకునే ఘటన జరగడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మునికన్నప్ప అనే టీడీపీ కార్యకర్త, అతని కుటుంబ సభ్యులు ఆ మహిళను నడి రోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. తీసుకున్న అప్పు తీర్చలేదని ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని మూలమూలన మహిళలపై ప్రతిరోజు నేరాలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కూడా అందుకు మినహాయింపు కాదని, అక్కడ కూడా పేదలకు ఎలాంటి రక్షణ లేదని పదే పదే జరుగుతున్న సంఘటనలతో రుజువవుతోంది.